ఇంగ్లాండ్తో జరుగుతున్న ప్రస్తుత 5 మ్యాచ్ల సిరీస్ లోని తొలి మ్యాచ్ ఓటమితో ప్రారంభించిన టీమిండియా ఆ తర్వాత వరుసగా 3 హ్యాట్రిక్ విజయాలతో 3-1తో సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక నామమాత్రమైన చివరి టెస్టు కోసం ఇరు జట్లు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ధర్మశాల వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ లో ముమ్మరం చేస్తున్నాయి. 4వ తేదీ నుంచి అక్కడ ఇరు జట్లు ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఇప్పటికే సిరీస్ ను గెలుచుకున్న ఆనందంలో టీమిండియా చివరి మ్యాచ్ లో కూడా గెలిచి WTC పాయింట్లలో బలంగా ఉండాలనే ఉద్దేశంతో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఇక ఇంగ్లాండ్ కు వెళుతూ ఘోర వైఫల్యాలతో కాకుండా 2-3తో ఇంగ్లాండ్ లో అడుగు పెట్టాలని బెన్ స్టోక్స్ సేన ఆలోచనలో ఉంది. దీంతో మొత్తానికి కూడా చివరి మ్యాచ్ హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. ఇకపోతే ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ధర్మశాల పిచ్చి ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండనుంది. ఇందుకోసం టీమిండియాలో 3 ఫాస్ట్ బౌలర్లు 2 స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే జస్ప్రీత్ బుమ్రా అలాగే సిరాజ్ ఆకాశ్ దీపులు ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఉండగా స్పిన్నర్లుగా జడేజా అశ్విన్లు బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా ఫస్ట్ డౌన్ లో శుభమన్ గిల్ రానున్నాడు. ఇక 4th ప్లేస్ లో మరోసారి రజత్ పట్టేదారికి అవకాశంగా కనిపిస్తుంది. చివరి ఛాన్స్ గా అతడికి ఈ మ్యాచ్ లో అవకాశం ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక 5th ప్లేస్ లో సర్ఫరాజ్ ఖాన్, 6th ప్లేస్ లో ధ్రువ్ జురేల్ బరిలోకి దిగడం ఖాయం. మొత్తంగా చివరి టెస్టులో అంచనా ప్రకారం ప్లేయింగ్ 11 ఇది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రజత్ పట్టేదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్. అయితే మ్యాచ్ జరిగే సమయాల్లో అప్పుడప్పుడు చిరుజల్లులు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. అయితే వరుణుడు ఎలాంటి ఆటంకం కలిగించకుండా మ్యాచ్ ని సజావుగా సాగనివ్వాలని కోరుకుందాం.